హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే నైట్ అన్నం మిగిలిపోయిందండి. నైట్ అన్నం మిగిలిపోతే ఏమీ చేయకుండా, మసాలాలతో పని లేకుండా, స్టవ్తో పని లేకుండా, లేదా పొయ్యితో పని లేకుండా, ఎలాంటి మసాలాలు అల్లం పేస్ట్ వేయకుండా అప్పటికప్పుడు ఇలా చేసుకొని తిన్నామనుకో చాలా బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు కానీ బ్యాచిలర్స్ అయినా చిటికెలో చేసుకోవచ్చండి. నైట్ అన్నం మిగిలిపోయిన అన్నంలో 1 స్పూన్ మిర్చి పౌడరు, రుచికి సరిపడే సాల్ట్, చిటికెడంత పసుపు, 1.5 పచ్చిమిర్చి ఇలా పొడవులో కట్ చేసుకోవాలండి. 1 రిబ్బ కరివేపాకు వేసుకొని కరిగ తీసిన నెయ్యి 1 స్పూన్ వేసుకోవాలి. కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. అల్లం పేస్టు, వెల్లుల్లి రిబ్బలు, ఎలాంటి మసాలాలు లేకుండా మనకి ఈ ఓల్డ్ రెసిపీ అండి, పాతకాలపు ఈ రెసిపీ మాత్రం మీకు నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసే ముందు మన ఛానల్ని ఒక్కసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని ఉప్పు కారం చిటికెడంత పసుపుతో ఇలా అన్నం కలుపుకొని ఒక్కొక్క బుక్క తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి పిల్లలైనా కొట్లాడి తినేయొచ్చు, అంత బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ తిన్నామనుకో మనకు కూడా పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి.